హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి కిరణ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా డిన్నర్లోకి సింపుల్గా ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. అది నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. ఆల్రెడీ రైస్ని ఉడకబెట్టుకొని పొడిగా చేసుకున్నాను. ఒక 4 గుడ్లని కొంచెం ఉప్పేసి బీట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టమాటాని, 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కడాయి కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక 2 గంటలు నూనె పోసుకున్నాము. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా గలకొట్టి పెట్టుకున్న గుడ్లు వేసేద్దాము. ఒక 2 నిమిషాలు ఎలాగే ఉంచుదాము, వెంటనే కలపకూడదండి. రెండు నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఈ గుడ్డుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. గుడ్లని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఇది కూడా వేగిందనమాట. ఇప్పుడు వీటిలో గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాము. గుడ్లన్నింటినీ ఒక ముక్కలుగా చేసుకొని గిన్నెలో వేసుకున్నాను కదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని కడాయిలో ఇంకో 2 గంటలు నూనె పోసుకున్నాము. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాము. ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదండి, కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము. టమాటాను ఒక 2 నిమిషాలు వేయించుకున్నామండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. టమాటా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, వీటన్నిటిని బాగా కలుపుకున్నామండి. ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసేద్దామండి. బాగా కలుపుకున్నాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేద్దామండి. బాగా కలుపుకుందాము. గుడ్లు వేసాక బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకున్నాము. కొన్ని పచ్చి ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకున్నాము. మీకు నచ్చితే వేసుకోండి. అంతే అండి, ఎటువంటి సాసులు లేకుండా సింపుల్గా ఎగ్ రైస్ రెడీ. ఈ ఎగ్ రైస్ మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్, లైక్ చేసుకుంటేనే కదండి నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తేగలను. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరి ఒక మంచి వంట వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.